చేయాలి. ఏమైనా డబ్బు పోగొట్టుకుంటే కూడా ఇమీడియట్గా 1930కి కాల్ చేసి మీరు డీటెయిల్ ఇస్తే ఆ డబ్బు ఇమీడియట్గా ఫ్రీజ్ అవుతుంది. అంటే ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్లో ఫ్రీజ్ అవుతుంది. మళ్ళా కోర్టు ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసి ఆ డబ్బు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నా కూడా ఇమీడియట్గా 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బు ఫ్రీజ్ అయితే ఆ డబ్బు మీకు రిటర్న్ వస్తుంది. సో ముద్దాయి పట్టించినా పట్టుకోకపోయినా మీ అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో ఆ ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇట్లా డబ్బు పోగొట్టుకున్నా కూడా 1930కి ఫోన్ చేసి డీటెయిల్ ఇవ్వండి. విదిన్ 24 hours ఇస్తే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఫ్రీజ్ చేయించి ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి. మేము దాని మీద తక్షణమే అది రిటర్న్ వచ్చేదానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాము.